బస్సు ప్రమాదంలో డీఎన్ఏ పరీక్షలు కీలకంగా మారాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16 మందితో ఫోరెన్సిక్ టీం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మృతదేహాల నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ సేకరించింది. డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 3000 డిగ్రీల టెంపరేచర్ ఉండడంతో ప్రయాణికులు బూడిదయ్యారని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగం వైద్యులు చెబుతున్నారు. శరీర భాగాలు ఎంత కాలినప్పటికీ డీఎన్ఏ పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. 48 గంటల్లో డీఎన్ఏ పరీక్షల రిపోర్ట్ వస్తుందని, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామంటున్న ఫోరెన్సిక్ నిపుణులతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద 44వ జాతీయ రహదారిపైన బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి 19 మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. అయితే ఆ డిఎన్ఏ పరీక్షలే చాలా ప్రాధాన్యత సంచరించుకుని దీనిపై తెలియజేయడానికి మనతో పాటు కర్నూలు జీజీఎస్ ఫోరెనిక్స్ విభాగాధిపతి డాక్టర్ సాయి సుధీర్తో పాటు మరి ప్రొఫెసర్ బ్రహ్మాజీ మాస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళతో తెలుసుకున్నాం. సార్, ఈ డిఎన్ఏ టెస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? మనము చనిపోయిన 19 మృతదేహాల నుంచి శాంపుల్స్ తీసుకొని మనం ఆ శాంపుల్స్ను పోస్ట్మార్టం రిపోర్ట్తో పాటు పోలీసులకు అప్పచెప్పడం అయిపోయింది నిన్న. సో వచ్చిన రక్త బంధువుల నుంచి కూడా వాళ్ళు రక్త నమూనాలు తీసుకొని ఆ రక్త నమూనాలను కూడా మనం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. మనకున్న సమాచారం మేరకు ఇప్పటికి 16 ప్లస్ ఒక ఇద్దరిని డైరెక్ట్గా ల్యాబ్కి రమ్మని చెప్పారంట. ఒకరు బీహార్ అండ్ ఒరిస్సా స్టేట్కి సంబంధించిన వాళ్ళు. సో మొత్తం ఒక 18 మంది శాంపుల్స్ మనకు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఈరోజు రీచ్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ వాటిని ప్రాసెస్ చేసుకొని వాళ్ళకు వచ్చిన డిఎన్ఏను మనం పంపించిన టిష్యూలో ఉండే డిఎన్ఏను మ్యాచ్ చేసి చూస్తారు. సో ఎప్పుడైతే ఏ రక్త బంధువుతో అయితే ఈ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో ఆ రక్త బంధువుకు మనకు ఆ మృతదేహాన్ని అప్పచెప్పడం అనేది ప్రొసీజర్. ఇంకోటి సార్, ఈ ఎంతమంది రక్త నమూనాలు తీసుకున్నారు సార్ ఇప్పటి వరకు మనకు నిన్న అర్ధరాత్రి వరకు 16 మందివి. ఇంకొక 2 శాంపుల్స్ డైరెక్ట్ వాళ్ళను అమరావతికి రమ్మని చెప్పినట్లు సమాచారము. ఒకరేదో బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళని ఒకరు అంటున్నారు, ఇంకొకరు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు అంటున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఒక 18 మంది వచ్చినట్లు. మరి ఈ గంట 2 గంటల్లో ఇంకా మిగిలిన ఒక్కరు కూడా ఏమైనా వస్తారేమో మనకు తెలియదు, సమాచారం అయితే లేదు. ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటుంది? ఒకరే కదా మిగిలింది, మొత్తం 19 మంది మనకు. మనం 19 రిట్రీవ్ చేసినాం బాడీస్. ఇప్పటికి 18 మంది శాంపుల్స్ వచ్చినాయంటున్నారు. సో ఉంటే ఒకరిది ఏమైనా మిగిలిండొచ్చు. సార్, ఈ రిపోర్ట్స్ ఎప్పటి లోపల వచ్చే అవకాశం ఉంది? ఎంత టైం పడుతుంది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి? గవర్నమెంట్ 24 నుంచి 48 గంటల లోపల రిపోర్ట్లన్నీ తెప్పించుకొని బంధువులకు ఆ బాడీలను అప్పచెప్పే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సో మ్యాక్సిమం 48 అవర్స్ లోపల ఇవన్నీ అయిపోవచ్చని మేము అనుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి సార్, బస్సులో కూడా నిన్న మీరు డెడ్ బాడీస్ తీశారు, పోస్ట్ మార్టం చేశారు. ఆ టెంపరేచర్ ఆ టైంలో ఎంత ఉంది సార్? ఇప్పుడు ఖాళీ బూడిద అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. టెంపరేచర్ 3000 టెంపరేచర్ పైన ఉండి ఉంటుంది. అప్పుడు ఒక 5 మినిట్స్ ఆ టెంపరేచర్కి ఒక 5 మినిట్స్కే కాలిపోయి బొగ్గు అయిపోతాయి. సో 3000, 4000 అట్లా టెంపరేచర్ ఎక్కువ హై ఉన్నప్పుడు 5 మినిట్స్ లోపల ఖాళీ బూడిద ఇట్లా పట్టుకుంటే బొగ్గు అయిపోతుంది. ఆ బాడీలన్నీ సగం బాడీలే ఉన్నాయి. ఏ బాడీకి కాళ్ళు చేతులు లేవు, అన్నీ కాలిపోయినాయి. ఓన్లీ ట్రంకు హెడ్ ఒకటి మిగిలినాయి అంతే. సో దానిలో నుంచి కూడా మనము డిఎన్ఏకి ఫీమర్ బోన్ తీయడానికి ఏ బాడీలో లేవు, కొన్ని 1, 2, 3 తప్ప. అన్ని మజిల్ టిష్యూ అవి కలెక్ట్ చేసినాము. డిఎన్ఏ దాంట్లో కూడా వచ్చేస్తుంది. బాడీలో ఏ బాడీ పార్ట్స్ అన్నీ డిఎన్ఏకి పనికి వస్తాయి. సో ఏదైనా మాకు ఏది సూటబుల్ తీసి పంపించేసినాం. మళ్ళీ మిస్ కాకుండా కూడా ఒక బాడీ నుంచి 3-4 రకాలవి కూడా శాంపుల్ కలెక్ట్ చేసి పంపించినాము. అంటే ఈరోజు రేపు సాయంత్రానికి అన్నీ ఐడెంటిఫై అవుతాయి. కొంతమంది మధ్యలో ఎక్కినారు అంటున్నారు, ఒకరిద్దరు మధ్యలో ఎక్కినారు. సో ఒకవేళ వాళ్ళు బూడిద అయిపోయింటామన్నా బొగ్గుగా మారింటే వాళ్ళది ఎట్లా సార్? ఒకవేళ డిఎన్ఏ మ్యాచ్ కాకపోతే వాళ్ళ బంధువులు బయటికి రావాలి కదా. మా వాళ్ళు ఇట్లా ఉన్నారు, హైదరాబాద్లో వచ్చినారు, ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. సో వాళ్ళు ముందుకు వచ్చేస్తే సరిపోతుంది. సో వాళ్ళు ఫోన్ల ద్వారా అవన్నీ తెలిసింటాయి కదా. సో వాళ్ళు స్విచ్ ఆఫ్ రావడం, ఈ ఇన్సిడెంట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 18 అంటే ఇంకా ఒకటి కూడా వచ్చేసిందేమో అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్కి అన్నీ ఐడెంటిఫై అవుతాయి అని అనుకుంటున్నాను. 18 అయిపోయినాయి కదా ఆల్రెడీ. 1 ట్రేస్ అవుతుంది, 19 రేపు ఈవినింగ్, ఎల్లుండి పొద్దున కల్లా అన్నీ ట్రేస్ అవుతాయి. డిఎన్ఏ టెస్ట్ కూడా అయిపోతుంది. ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో డిఎన్ఏ మ్యాచ్ కాకపోతే ఎట్లా సార్? మ్యాచ్ కాకపోయే సమస్యనే లేదు. డిఎన్ఏ అంటేనే ఫైనల్గా వరల్డ్లో నంబర్ 1 టాప్. అది ఇంకా ఫిక్స్ కావాల్సిందే. డిఎన్ఏ అంటే ప్రతి మనిషిలో ఉంటుంది. అది సో అది ఫిక్స్ చేసేసి ఖచ్చితంగా అది సైంటిఫిక్ ప్రూవ్. అది డిఎన్ఏ ఫిక్స్ అవుతాయి.
సో ఎంత టెంపరేచర్లో కాలిపోయినా కానీ డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉన్నాయి కొన్ని మజిల్ టిష్యూ ఉంది కదా బాడీలో, కంప్లీట్ బాడీ అంతా బొగ్గు అయింటే రాదు. సో సగం బాడీ ఉంది కాబట్టి దాంట్లో మజిల్ టిష్యూ వస్తుంది, బోన్స్ టీత్ ఉంటాయి. సో ఇవి కాలలేదు, కొన్ని కలెక్ట్ చేసి దాంట్లో డిఎన్ఏ వస్తుంది. బంధువులు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళవి ఏమైనా తీసుకున్నారా సార్? వాళ్ళవి కూడా ఉన్నాయి. మజిల్ టిష్యూ తీసినాము. సో టీత్ కూడా పనికి వచ్చింది. 19 బాడీలకు మేము కలెక్ట్ చేయగలిగినాము. సో అన్ని డిఎన్ఏ ట్రేస్ అవుతాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మొత్తం మీద ఏదైతే 19 మందికి కూడా డిఎన్ఏ శాంపిల్స్ తీసాము, ఆ మంగళగిరి సెంట్రల్ ల్యాబ్ కూడా పంపించాము. 48 గంటల్లోనే రిపోర్ట్స్ వస్తాయి. సో ఇంకా ఒకరిదైతే ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే రక్త నమూనాలు తీసి వారిది కూడా పంపిస్తామని కూడా ఏదైతే ఫోరెన్సిక్స్ హెచ్ఓడి సాయి సుధీర్ అలాగే ప్రొఫెసర్ బ్రహ్మాజీ మాస్టర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కర్నూలు నుంచి.